సో డేటాబేస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? టు స్టోర్ ద డేటా. సో డేటా ఎక్కడ స్టోర్ చేస్తాం? టేబుల్. లైక్ డేటాబేస్ లో టేబుల్స్ లో స్టోర్ చేస్తున్నాం, నథింగ్ బట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లో స్టోర్ చేస్తాం. ఓకే, సో ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, దాన్ని ఇన్ కేస్ దాంట్లో ఇన్సర్ట్ అయిన డేటాని ఎలా మాడిఫై చేయాలనే దానికి మనం వీ హావ్ డిస్కస్ లాస్ట్ క్లాస్ లో ఏమేమి డిస్కస్ చేసాం? డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్, డిక్యూఎల్. ఓకే, సో డిడిఎల్ అనేది ఏ లెవెల్లో వర్క్ చేస్తాం? డిడిఎల్ అనేది ఎందుకు వాడతాం అసలు? సో ఆ టేబుల్స్ టేబుల్ చేయడానికి సార్. ఆ టేబుల్ నేమ్స్ మార్చడానికి, ఆ టేబుల్ డ్రాప్ చేయడానికి, ఆ టేబుల్ ఉన్న డేటా మొత్తాన్ని ట్రంకేట్ చేయడానికి వి యూస్ డిడిఎల్. ఓకే, దాని డిఎంఎల్ దేనికి వాడతాం? ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ఇన్సర్ట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, అప్డేట్ డిలీట్ చేయడానికి వి యూస్. Hello. యా, చెప్పండి. Your voice is not audible clearly. ఒకసారి రీజాయిన్ అవ్వండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి నా వాయిస్ క్లియర్ ఉందిగా. ఆన్లైన్ ఎనీవన్ నా వాయిస్ చాలా క్లియర్. ఎస్ సార్. Yes, sir. Sir, clear, sir, but some noise is came. యా, ఒక 1 minute అండి, డోర్ క్లోజ్ చేస్తున్నారు, ఒక 1 minute. సో డిఎంఎల్ దగ్గర ఉన్నాం. సో డిఎంఎల్ దేనికి వాడతాం? ఇన్సర్ట్ డేటాని ఇన్సర్ట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, దాన్ని డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని డిఫరెన్సెస్ అడిగా. ఎంట్రీలో క్వశ్చన్స్ ఏమి వస్తాయన్నా, ట్రంకేట్ కి డ్రాప్ కి ఒక డిఫరెన్స్ అడుగుతారు, ట్రంకేట్ కి డిలీట్ కి డిఫరెన్స్ అడుగుతారు. సో డ్రాప్ అనేది దేనికి వాడతాం అనుకున్నాం? టేబుల్, టు డ్రాప్ ద టేబుల్ అనేది అన్నాం. నెక్స్ట్ ట్రంకేట్ దేనికి వాడతాం అన్నా? టు కంప్లీట్లీ ఫ్రెష్ అవుట్ ద డేటా. ట్రంకేట్ అనేది. డిలీట్ అనేది ఏంటంటే పర్టికులర్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ ఐడి ఆర్ కాలమ్ నేమ్స్ పెట్టి టు డిలీట్ ద రికార్డ్స్ వి యూస్ డిలీట్ కమాండ్. ఓకే, సో ఇవి ఎంట్రీలో వచ్చే క్వశ్చన్స్. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో మనం రియల్ టైం క్వైరీస్ టేబుల్ డిలీట్ చేయడానికి డ్రాప్ యూజ్ చేస్తాం కదా, డ్రాప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, రికార్డ్స్ డేటా ఉంటుంది కదా, డేటాలో ఉన్న పర్టికులర్ రికార్డ్స్ డిలీట్ చేయడానికి వాడతాం. సో ఇది థియరిటికల్ గా. సో మనం ఇప్పుడు రియల్ టైమ్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ అనుకుని ఒక రియల్ టైమ్ గా ఒక పాయింట్ తీసుకుని దాని మీద క్వైరీస్ రాద్దాం. ఓకే, సో అందరు మ్యాక్సిమం వర్క్ బెంచ్ ఇన్స్టాల్ చేసుకున్నారని అనుకుంటున్నాం. ఇన్ కేస్ చేసుకోకపోతే కాంటాక్ట్ ద ఇన్స్టిట్యూట్. ఒకసారి మీకు ఇన్స్టాల్ అవ్వకపోయినా ఏదైనా ఎర్రర్స్ వచ్చినా. ఓకే, Sir, can you give me a video how to install of it? ఇన్స్టాలేషన్ వీడియో అంటే చెప్పా కదండి, నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఓకే, సో నేను మళ్ళీ అవన్నీ అన్ఇన్స్టాల్ చేసేదంతా కొంచెం టైం ప్రాసెస్. మీరు ఒకసారి మీకు ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాంట్లో చెక్ చేయండి. ఓకే, దాంట్లో అవ్వకపోతే ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు కరెక్ట్ అవుతారు. ఆఫ్లైన్ కూడా వచ్చి చేయించుకోవచ్చా సార్? ఆఫ్లైన్ కూడా, ఆఫ్లైన్ అంటే ఎక్కడికి వచ్చి కూడా చేయించుకోవచ్చు, ఇన్స్టిట్యూట్ లో అవైలబుల్ ఉంటారు. ఓకే, ఓకే. టాపిక్. సో ఫస్ట్ ఏం చేయాలి? టేబుల్స్ క్రియేట్ చేయాలి. వీ నీడ్ టు క్రియేట్ ద డేటాబేస్. నేను జేఎన్టీయూ అనే డేటాబేస్ క్రియేట్ చేస్తున్నా. సో డేటాబేస్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి? క్రియేట్ డేటాబేస్ నేమ్. ఓకే, నెక్స్ట్ దెన్ ఆ ఎన్విరాన్మెంట్ లో మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి. సో మనం ఏ డేటాబేస్ కనెక్ట్ అవుతున్నాం అనేది దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాని కమాండ్ ఏంటి? యూస్ డేటాబేస్ నేమ్. సార్, ఒక చిన్న డౌట్. మనం డేటాబేస్ నేమ్ ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ ఇవ్వచ్చా, లేకపోతే ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఇవ్వాలా సార్? ఆల్ఫా న్యూమరిక్ ఏదైనా ఇవ్వచ్చు అండి, జేఎన్టీయూ 1 2 అలా కూడా ఇవ్వచ్చు. ఓకే సార్. ఇప్పుడు వర్క్ బెంచ్ ఇన్స్టాల్ చేసి స్టార్టింగ్ లో క్రియేట్ డేటాబేస్ కొడుతుంటే ఎర్రర్ వస్తుంది సార్. అది క్రియేట్ డేటాబేస్ ఇప్పుడు మీరు కొట్టారు కదా, సేమ్ కమాండ్ కొట్టినప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఎర్రర్ అంటే, లేదంటే ఒక్కసారి క్లాస్ నేను సండే మ్యాక్సిమం ఇలాంటివన్నీ సండే క్లియర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఒక్కసారి ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వండి, సేమ్ ఇలా ఇష్యూ ఉంటే అర్జెంట్ అనుకుంటే. ఓకే, ఒకసారి క్లాస్ అయిపోయాక ఇన్స్టిట్యూట్ కాల్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు కనెక్ట్ అయ్యి. ఓకే. విల్ గో ఇంటు ద టాపిక్. సో నేను ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేశాను. సో ఏదైతే మీకు డేటాబేస్ క్రియేట్ అయ్యేదో క్లాస్ ఎండింగ్ లో డౌట్స్ అడగండి, అంటే ఫ్లోలో ఉన్నాం కదా మళ్ళీ. ఓకే ప్లీజ్. ఓకే, నేను డేటాబేస్ క్రియేట్ చేశా. ఓకే, డేటాబేస్ క్రియేట్ అయినప్పుడు ఏమేమి క్రియేట్ అవుతాయి అన్నా? డేటాబేస్ ఆబ్జెక్ట్స్ కూడా బై డిఫాల్ట్ క్రియేట్ అవుతాయి అన్నా. సో ఒకసారి స్క్రీన్ మీద చూడండి, నేను జేఎన్టీయూ అనే డేటాబేస్ క్రియేట్ చేశా. డిఫాల్ట్ ఏమేమి ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి? టేబుల్స్, వ్యూస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్ క్రియేట్ అయినాయి. ఓకే, సో విల్ స్టార్ట్ ఫ్రమ్ డిడిఎల్.
సో DDL కమాండ్ స్టార్ట్ చేద్దాం. సో DDLs ఎందుకు వాడతాం? టేబుల్స్ ని క్రియేట్ చేయడానికి, డ్రాప్ చేయడానికి, దెన్ ట్రంకేట్ చేయడానికి యూజ్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, సో ఎజ్యూమ్ నాది ఒక కాలేజ్ అనుకోండి. ఓకే, కాలేజ్ JNTU అనే కాలేజ్ ఉంది. సో దాంట్లో నాకు డేటా ఎలా వస్తుంది? సో డేటా మల్టిపుల్ డేటాస్ ఉంటాయి, లైక్ స్టూడెంట్స్ ఉంటుంది, టీచర్స్ ఉంటాయి, మార్క్స్ ఉంటాయి, సెషన్స్ ఉంటాయి, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఎవ్రీ టైప్ ఆఫ్ డేటాకి వీ క్రియేట్ ఈచ్ టేబుల్ అనమాట. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టూడెంట్ టేబుల్లో పెట్టుకుంటాం, టీచర్ ఇన్ఫర్మేషన్ మొత్తం టీచర్ టేబుల్లో పెట్టుకుంటాం, మార్క్స్ అంతా మార్క్స్ టేబుల్, అలా ఈ సెషన్స్ ఇవన్నిటిని వి క్రియేట్ మల్టిపుల్ టేబుల్స్, విల్ స్టోర్ ద డేటా ఇన్ ద టేబుల్ అనమాట. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? జస్ట్ ఈ టాపిక్ వరకు. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ మనం ఎలా స్కూల్లో అయితే ఇప్పుడు వర్డ్స్ ఉన్నాయి, మనం ఇంగ్లీష్ నేర్చుకుని ఎలా నేర్చుకుంటాం, యాపిల్ అంటే APPLE అలా నేర్చుకుంటాం కదా. అలాగే SQL నేర్చుకోవడానికి దేర్ ఇస్ ఏ సింటాక్స్. ఓకే, సో మీరు ఏదన్నా క్వైరీస్ రాసేటప్పుడు కానీ ఏదైనా సరే ముందు సింటాక్స్ ని మైండ్ లోకి తెచ్చుకోండి, దెన్ రైట్ ద క్వైరీ. ఓకే, సో క్రియేట్ టేబుల్ సింటాక్స్ ఏంటంటే స్క్రీన్ మీద రాస్తాం చూడండి. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఓకే, దెన్ ఓపెన్ ఇది, దెన్ సెమీ కాలమ్ అట్ ది ఎండ్. సో దీంట్లో ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి మనకి ఏమేం కావాలని చెప్పా? కాలమ్ నేమ్ ఉండాలని చెప్పా, అండ్ దెన్ డేటా టైప్. సో డేటా టైప్, నెక్స్ట్ సైజ్, అండ్ దెన్ లాస్ట్ కన్స్ట్రక్ట్. ఓకే, సో ఇలా మల్టిపుల్ కాలమ్స్ ని మనం క్రియేట్ చేస్తాం వీటిని యూజ్ చేసి. సో ఇప్పుడు ఈ సింటాక్స్ బేస్ చేసుకుని నేను స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, మీరు చెప్పండి. Table, student name, స్టూడెంట్, roll number, అండ్ దెన్ ఇప్పుడు ఏం డిఫైన్ చేయాలి? కాలమ్ నేమ్. school name, సో స్టూడెంట్ అండ్ స్టూడెంట్ డీటెయిల్స్ మనం ఏమేమి తీసుకుంటాం చెప్పండి? ID తీసుకుంటాం, లైక్ రోల్ నెంబర్ ఉంటుంది, నథింగ్ బట్ వాళ్ళ నేమ్, ఫోన్ నెంబర్, department, బర్త్, జెండర్, ఇవే కదా. ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్ లో డేటానే కదా స్టోర్ చేసేది. సో అవన్నీ కాలమ్ నేమ్స్ అనమాట. సో ఇక్కడ ముందు కాలమ్ నేమ్స్ మెన్షన్ చేస్తున్నా, ID, నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఓకే, అండ్ జెండర్ అనే మన తర్వాత యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు డీటెయిల్స్ తీసుకుంటున్నాం అనుకోండి. ఓకే, సో మనకి కాలమ్ నేమ్స్ ఇచ్చాం. నెక్స్ట్ ఏం డిఫైన్ చేయాలి? డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. సో ID అనేది ఏంటి? రోల్ నెంబర్. రోల్ నెంబర్ ఏముంటది? నెంబర్స్ ఏ ఉంటాయి కదా. న్యూమరిక్. ఓకే, నేమ్ ఏంటిది? తీసుకో. ఓకే, సో ఇక్కడ నేను మొత్తం నేమ్ అనే దాంట్లో నెంబర్స్ అలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి టెక్స్ట్ తీసుకుంటున్నా. వ్యాక్యార్ తీసుకున్నా కరెక్టే, నో ప్రాబ్లం, ఎలా తీసుకోవచ్చు. సో టెక్స్ట్, స్పేస్. యా. సో ఎవ్రీ కాలమ్ నేమ్ కి ఒక 1 minute అండి, ఆన్లైన్ ఒక 1 minute. విల్ కంటిన్యూ. ఓకే, సో ఇది క్లియర్ కదా ఇక్కడ వరకు? వ్యార్కార్ ఇవ్వచ్చు, టెక్స్ట్ ఇవ్వచ్చు. వ్యార్కార్ అంటే లైక్ మాక్సిమం మనం రియల్ టైమ్ వ్యార్కార్ ఇస్తాం, బట్ మనం అన్ని డేటా టైప్స్ కవర్ చేయాలి కాబట్టి ఐఎమ్ డిఫైనింగ్ నేమ్ అనమాట. ఓకేనా, టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ డేటా టైప్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఈమెయిల్లో ఏముంటుంది? వ్యార్కార్ వాడతాం. ఎందుకు వాడతాం? స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటుంది. అండ్ ఈమెయిల్లో కొన్ని మనం నెంబర్స్ కూడా ఇస్తాం. abc9@gmail.com నెంబర్స్ ఇస్తాం, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటుంది, స్ట్రింగ్ మల్టిపుల్ ఉంటాయి కాబట్టి ఇట్స్ స్ట్రింగ్ కాబట్టి ఐఎమ్ డిఫైనింగ్ వ్యార్కార్. ఓకే, మీరు వ్యార్కార్ ఇస్తే మీకు ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకే, సైజ్. సో మీకు ఏదైతే ముందు చెప్పారో డేటా టైప్స్ గురించి చెప్పినప్పుడు వ్యార్కార్ కి కంపల్సరీ సైజ్ అనేది డిఫైన్ చేయాలి. ఓకే, ఐఎమ్ డిఫైనింగ్ యాజ్ 20 or 30. నెక్స్ట్ ఫోన్ నెంబర్. మీకు నిన్న చెప్పాను, ఇఫ్ ఐ డిఫైన్ ఇంట్ అనుకోండి, ఇంట్లో నేను ఫోన్ నెంబర్ పాస్ చేస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఎందుకు? దాని రేంజ్ వచ్చేసి 2 వరకే ఉంటుంది. సో మన ఫోన్ నెంబర్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? 7 or 8 or 9 తో స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఐ నీడ్ టు డిఫైన్ బిగ్ ఇంట్.
డేట్ ఆఫ్ బర్త్, డేటా టైప్ ఏంటి, డేట్. సో కన్స్ట్రెంట్ అనేవి నేను ఇప్పుడు చెప్పను. ఓకే, ఐల్ టేక్ డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్ మొత్తం కంప్లీట్ చేసి రేపు కానీ ఎల్లుండి కానీ చెప్తాను. ఎందుకంటే కన్స్ట్రెంట్ అనేది కొంచెం పెద్ద టాపిక్. సో కన్స్ట్రెంట్స్ ఇప్పుడు డిఫైన్ చేయట్లా. ఓకే, సో సింటాక్స్ కి నేను రాసిన క్రియేట్ టేబుల్ క్వరీ మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది కదా. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో టేబుల్ క్రియేట్ చేయాలంటే కాలమ్ నేమ్, డేటా టైప్ అనేది మ్యాండేటరీ, కన్స్ట్రెంట్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. ఓకే, క్లయింట్ చెప్తేనే యూ నీడ్ టు యూజ్ ద కన్స్ట్రెంట్. డన్నా, ఇక్కడ వరకు క్లియర్ కదా. అండ్ దెన్ సైజ్ అనేది డిఫైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ వేర్ మాత్రం కంపల్సరీ సైజ్ అనేది డిఫైన్ చేయాలి. ఇవి రూల్స్. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ ద టేబుల్. ఓకే, అండ్ దెన్ సో టేబుల్ క్రియేట్ అయింది. ఇక్కడ నాకు చూడండి టిక్ మార్క్ వచ్చింది. దెన్ ఇప్పుడు నేను ఆ టేబుల్ చూడాలంటే ఐ నీడ్ టు యూస్ సెలెక్ట్ క్వైరీ. సో సెలెక్ట్ క్వైరీ దేనికి వాడతాం అంటే టు రిట్రీవ్ ద టేబుల్ ఉన్న డేటాను రిట్రీవ్ చేయడానికి వాడతాం. ఓకే, దాని గురించి మళ్ళీ విల్ డిస్కస్ ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఓకే, సో ప్రెసెంట్ నేను సెలెక్ట్ క్వైరీ వాడుతున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, సో నేను ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తున్నా అవన్నీ వచ్చినాయి కదా. క్లియర్, టేబుల్ క్రియేట్ అన్ని వచ్చినాయి. సో మీరు ఇన్ కేస్ ఏదైనా టేబుల్స్, ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను కదా స్టూడెంట్, మీరు టీచర్స్ టేబుల్, మార్క్స్ టేబుల్ అలా క్రియేట్ చేయండి. ఓకే, క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఇలా నోట్లో అనుకోవాలన్నమాట, సింటాక్స్ అనుకోవాలి. ఓకే, టేబుల్ నేమ్ ఏదైనా ఉంది, సింటాక్స్ అనమాట. సింటాక్స్ ఏంటి క్రియేట్ టేబుల్ కి? క్రియేట్ టేబుల్ నేమ్, దెన్ కాలమ్ నేమ్స్, డేటా టైప్, అండ్ దెన్ లెంత్ అండ్ కన్స్ట్రెంట్. క్లియర్ కదా ఇది? సో ఈ సింటాక్స్ మీకు మైండ్ లో ఉంటే క్వైరీ ఈజీగా రాసేస్తారు. క్లియర్ కదా? దీంట్లో ఏదైనా డౌట్ ఉందా? సో క్రియేట్ టేబుల్ ఎవరైనా హలో సార్. యా చెప్పండి. హలో యా సార్, చెప్పండి. ఇప్పుడు ఈమెయిల్ ఫోన్ నెంబర్ అలా చెప్తున్నారు సార్. ప్రతి దానికి స్టూడెంట్ ఈమెయిల్, స్టూడెంట్ ఫోన్ నెంబర్ అలా అవసరం లేదు సార్. మీరు కాలమ్ నేమ్స్ అలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు అండి. రియల్ టైంకి వచ్చేప్పుడు క్లయింట్ ఇస్తాడు మీకు టేబుల్ నేమ్ ఇది, కాలమ్ నేమ్. ఓకే, సో అలా వాళ్ళు అంటే ఇచ్చిన ఇప్పుడు మనం ఫస్ట్ డేటాబేస్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తే డైరెక్ట్ క్రియేట్ టేబుల్ చేయకూడదు సార్. యాక్చువల్ గా రియల్ టైంలో ఏంటంటే డేటాబేస్ అవన్నీ మీకు DBA క్రియేట్ చేస్తారండి. ఓకే, సో మీరు డైరెక్ట్ గా డేటాబేస్ మీద వర్క్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఇప్పుడు MySQL మీరే కాబట్టి మీరే DBA, మీరే డెవలపర్. సో మీరే మల్టిపుల్ డేటాబేస్ క్రియేట్ చేసుకుని మీరే వర్క్ చేయండి. క్లియరా? అంటే డైరెక్ట్ గా టేబుల్ క్రియేట్ చేయకూడదు సార్. క్రియేట్ టేబుల్ అని ఖచ్చితంగా ఫస్ట్ క్రియేట్ డేటాబేస్ అని చేస్తున్నారా సార్? టేబుల్ ఎక్కడ క్రియేట్ అవుతుందండి? డైరెక్ట్ టేబుల్ కాదు సార్. అదే అండి, టేబుల్ కి ఇప్పుడు డేటాబేస్ లోనే కదా టేబుల్ ఉండేది. అవును సార్, ఫస్ట్ డేటాబేస్ ఖచ్చితంగా క్రియేట్ చేయాలి సార్. డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లోనే ఆ డేటాబేస్ లో టేబుల్ క్రియేట్ చేస్తారు. సో మీరు ఒకసారి ఓకే క్వైరీ సార్. చూడండి. నేను ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి దెన్ ఐ క్రియేటింగ్ ఏ టేబుల్. అంతే కదా? ఓకే, సో డౌట్స్ ఓకే. క్లాస్ ఎండ్ లో అడగండి, ఎందుకంటే ఫ్లో లో ఉన్నాం కదా. సో క్లాస్ ఎండ్ ఓకే అయిపోయినాక సార్. టాపిక్ వైజ్ గా డౌట్ ఉంటే మిడిల్ లో అడగండి. అవుట్ ఆఫ్ టాపిక్ అయితే క్లాస్ ఎండ్ లో అడగండి. ఓకే, ఇప్పుడు నేను ఇన్సర్ట్ చెప్పా కదా, DDL చెప్తున్నా. DDL పరంగా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. ఓకే, అదర్స్ అయితే క్లాస్ ఎండ్ అయినాక అడగండి. విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో మనం టేబుల్ క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో కొన్ని కాలమ్స్ మిస్ చేశాను. ఇన్ కేస్ టేబుల్ క్రియేట్ చేసేప్పుడు ఐ వాంట్ యాడ్ కాలమ్స్, ఫ్యూ మోర్ కాలమ్స్ హియర్. ఓకే, ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయిపోయింది. టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ యాడ్ ఫ్యూ మోర్ కాలమ్స్, సో ఏ కమాండ్ యూజ్ చేస్తాం? ఆల్టర్ కమాండ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఆల్టర్ వచ్చేసి మల్టిపుల్ ఉన్నాయి. ఓకే, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆల్టర్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాను. కాలమ్ యాడ్ చేయడానికి, కాలమ్ డ్రాప్ చేయడానికి, కాలమ్ నేమ్ చేంజ్ చేయడానికి, కాలంలో ఉన్న డేటా టైప్ మార్చడానికి, నెక్స్ట్ టేబుల్ నేమ్ రీనేమ్ చేయడానికి, లాస్ట్ వచ్చేసి కన్స్ట్రెంట్ అనమాట. కన్స్ట్రెంట్ ఆల్టర్ అనేది నేను కన్స్ట్రెంట్ టాపిక్ తో పాటు చెప్తాను. ఓకే, ఇవాళ అయితే ఈ 4 మీద వర్క్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి? కాలమ్ యాడ్ చేయడం. సో దానికి సింటాక్స్ వచ్చేసి ఆల్టర్ టేబుల్ నేమ్, ఓకే, యాడ్ కాలమ్ నేమ్. సో కాలమ్ నేమ్ ఒకటేస్తే తీసుకుంటారా? డేటా టైప్ మ్యాండేటరీ కదా, మనం టేబుల్ క్రియేషన్ చెప్పినాం. సో డేటా టైప్ కూడా ఇవ్వాలి. క్లియరా ఇది? ఓకే, ఇది సింటాక్స్. సో నేను స్టూడెంట్ టేబుల్ కి జెండర్ అనే కాలం యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు మీరు చెప్పండి క్వైరీ. ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్. సో స్టూడెంట్, నెక్స్ట్ జెండర్, దెన్ నేను దీన్ని వేర్కార్ ఇస్తున్నా.
వేర్కేర్ 2 ఇస్తున్నా. సో 2 కన్నా ఎక్కువ వాల్యూ ఉండదు కదా 2. ఓకే, సో కాలం యాడ్ చేస్తున్నాం. సో యాడ్ అయిందా? సో మనకి సక్సెస్ వచ్చింది. సో చెక్ చేయాలంటే సెలెక్ట్ క్వెరీ యూస్ చేయాలి. సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్. సో జెండర్ అనేది వచ్చింది. ఓకే, సో ఇలా ఆల్టర్ కమాండ్ యూస్ చేసి ఐ కెన్ యాడ్ మల్టిపుల్ కాలమ్స్ అన్నమాట. సో ఐఎమ్ యాడింగ్ అగైన్ టెస్ట్ అనే కాలం యాడ్ చేస్తున్నాను. ఓకే, సో నేను స్టూడెంట్ టేబుల్ చూస్తే సో టెస్ట్ అనేది యాడ్ అయిందా? ఓకే, సో ఫస్ట్ మనం క్రియేట్ టేబుల్ చేసాం. సో టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇన్ కేస్ ఏదైనా కాలమ్స్ మిస్ అయినాయి అనుకోండి, యూజింగ్ ఆల్టర్ కమాండ్ యూ కెన్ యాడ్ ద కాలమ్స్ అనమాట. నేను ఒక టేబుల్ క్రియేట్ చేసేసా. సో క్లయింట్ వచ్చి ఈ టేబుల్ సరిపోదు, దీంట్లో ఇంకా కాలమ్స్ కొన్ని యాడ్ చేయమని చెప్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? యూ నీడ్ టు యూస్ ఆల్టర్ కమాండ్. నెక్స్ట్ ఇన్ కేస్ నాకు ఈ టెస్ట్ అనే కాలం వద్దు, బై మిస్టేక్ టెస్ట్ అనే కాలం యాడ్ చేసా. ఇఫ్ ఐ వాంట్ టు డ్రాప్ ద కాలం అనుకోండి, సో దానికి సింటాక్స్ వచ్చేసి సేమ్ ఆల్టర్ టేబుల్ నేమ్ అనేది చేంజ్ అవ్వదు. కింద ఏదైతే ఉందో ఇది చేంజ్ అవుతుంది అనమాట. డ్రాప్ కాలం నేమ్, ఇక్కడ మనం డ్రాప్ కాలం నేమ్. సో నేను కాలంని డ్రాప్ చేయమంటున్నాను. సో కాలం ఏంటిది? టెస్ట్ అనేది చేయమంటున్నా. డేటా టైప్ డిఫైన్ చేయం, ఎందుకంటే డ్రాప్ చేస్తున్నాను కాబట్టి. సో ఇదనమాట. సో సింటాక్స్ సేమ్ ఇదే నేను ఇక్కడ రాస్తున్నాను. ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ ఏ కాలంని డ్రాప్ చేస్తున్నా? టెస్ట్ అనే కాలంని డ్రాప్ చేస్తున్నా. ఓకే, సో ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డ్రాప్ టేబుల్ నేమ్ కాలం నేమ్ సెలెక్ట్ చేసుకుని రన్ చేశాను. సో రన్ చేస్తే ఏమైంది? సక్సెస్ అయింది. సో దీన్ని చెక్ చేయాలంటే సెలెక్ట్ కమాండ్. ఓకే, టెస్ట్ అనే కాలం ఉందా? క్లియర్ కదా? సో ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తారు. టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏదైనా కాలమ్స్ మిస్ అయినా లేదా అన్వాంటెడ్ కాలమ్స్ యాడ్ అయినా యూజింగ్ ఆల్టర్ కమాండ్ యూ కెన్ యాడ్ ఆర్ డ్రాప్ ద కాలమ్స్. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? మీరు ఓన్ గా రాయగలరు. సార్ డీబీలో కూడా క్లియర్ అయిపోద్ది అది. డీబీలోనండి, అర్థం కాల. డీబీలో కూడా క్లియర్ అయిపోద్ది అది. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇన్ కేసు ఇలా క్వైరీస్ కాకుండా లెఫ్ట్ సైడ్ స్కీమాస్ ఉంది కదా, దీన్ని రిఫ్రెష్ చేయండి. ఓకే, మీకు టేబుల్స్ లిస్ట్ ఆఫ్ టేబుల్స్ వస్తాయి. ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోండి, ఆల్ ద టేబుల్స్ ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు కాలం నేమ్స్ వస్తాయి. ఇది డేటాబేస్, జేఎన్టీయూ అనేది డేటాబేసే కదా. సో డేటాబేస్లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయా? సో ఆబ్జెక్ట్స్లో నేను టేబుల్ క్రియేట్ చేస్తాను కాబట్టి ఐ సెలెక్టెడ్ టేబుల్ అండ్ దెన్ టేబుల్ నేమ్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో కాలమ్స్ చూసుకోవచ్చు. క్లియర్ అయింది. ఇన్ కేస్ సెలెక్ట్ క్వైరీ రాకుండా నేను చెక్ చేసుకోవాలంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు టూల్ ద్వారా. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ జెండర్ ఉంది. జెండర్ని C_gender అని కస్టమర్ జెండర్ అని రీనేమ్ చేయమన్నారు కాలం నేమ్స్. ఓకే, సో దానికి ఆల్టర్ కమాండ్ రాస్తున్నాం. ఒకసారి చూడండి. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ ఇది కామన్గా ఉంటుంది. ఇక్కడ కింద ఏదైతే రెండో లైన్లో రాస్తున్నారో అది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి చేంజ్ సో ఏది చేంజ్ చేస్తున్నాం? చేంజ్ అనే కాలంని చేంజ్ చేస్తున్నాను. జెండర్, సో C_gender varchar 2. ఓకే, సో ఒకసారి క్వైరీ చూడండి. సో దీని సింటాక్స్ కూడా రాస్తున్నా చూడండి. ఆల్టర్ టేబుల్ నేమ్ చేంజ్ కాలం నేమ్. ఓకే, దెన్ ఇక్కడ న్యూ కాలం నేమ్ డేటా టైప్. ఓకే, సో మనం దేని చేంజ్ చేస్తున్నాం? ఎగ్జిస్టింగ్ ఏదైతే కాలం ఉందో దానికి న్యూ కాలం నేమ్ అనేది ఇస్తున్నాం. క్లియరా సింటాక్స్? ఏదైనా డౌట్ ఉందా? ఒకసారి సింటాక్స్ చూడండి. ఆల్టర్ టేబుల్ నేమ్ చేంజ్ ఎగ్జిస్టింగ్ కాలం నేమ్ అండ్ దెన్ న్యూ కాలం నేమ్. అండ్ ఇన్ కేస్ డేటా టైప్ కూడా డిఫైన్ చేయాలి కాబట్టి న్యూ కాలంకి సో దాని డేటా టైప్ కూడా డిఫైన్ చేస్తున్నాం. కింద చూస్తే చూడండి, ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ చేంజ్ జెండర్ అనే కాలంని C_gender కి చేంజ్ చేస్తున్నా అండ్ దెన్ ఐ డిఫైన్ ద డేటా టైప్. క్లియరా? సో ఫస్ట్ ఏం చేసాం? కాలంని యాడ్ చేసాం, డ్రాప్ చేసాం. ఇన్ కేస్ ఎగ్జిస్టింగ్ కాలం నేమ్స్ ని రీనేమ్ చేయమన్నాడు క్లయింట్. సో దాని కమాండ్ వచ్చి ఇది అనమాట. ఓకే, ఇదే కమాండ్ లో మీరు డేటా టైప్ కూడా చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ varchar ఎంత ఉంది? 2 ఉంది. ఇన్ కేస్ నేను లెంత్ మార్చాలనుకుంటున్నాను లేదా దాని క్యార్ చేంజ్ చేయాలనుకుంటున్నా,
డైరెక్ట్ గా జెండర్ అని ఇచ్చేసి యూ క్యాన్ డిఫైన్ యాజ్ ఎ క్యార్. అర్థమైందా? ఇది ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? ఫస్ట్ నేను ఏం చేశాను ఇంకోసారి రిపీట్ చేయరా? అంటే చేంజ్ అనే కమాండ్ వాడి కాలం నేమ్ చేంజ్ చేస్తాను. ఇన్ కేస్ నాకు డేటా టైప్ కావాలంటే డేటా టైప్ కూడా చేంజ్ చేసుకుంటాను. ఓకే, ఇది క్లియరా? ఇంకొకటి ఆల్రెడీ SQL క్లాసెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, లైక్ SQL మీద నాలెడ్జ్ ఉన్నాడు. సో దెర్ ఈస్ వన్ మోర్ కాల్ మాడిఫై అని ఒకటి ఉంది, అది నేను చెప్పను ఎందుకంటే చేంజ్ లో ఐ కెన్ అచీవ్ దట్. సో డేటా టైప్ మార్చడానికి దెర్ ఈస్ ఏ వన్ మోర్ కమాండ్ కాల్ మాడిఫై ఉంది, అది నేను ఇప్పుడు చెప్పను. ఓకే, వీకెండ్ లో కానీ లేదా కంప్లీట్ ఎండ్ ఆఫ్ ది సెషన్ లేదా డిసైడ్ టాపిక్ లో కవర్ చేస్తా. ఎందుకంటే యూజింగ్ చేంజ్ ఐ కెన్ మాడిఫై ద డేటా టైప్, ఐ కెన్ మాడిఫై ద కాలం నేమ్. క్లియర్ ఇది? ఓకే, ఫ్రెషర్స్ ఉన్నారు కదా, చేంజ్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పాయింట్స్ ఉన్నా కూడా కన్ఫ్యూజ్ అవుతాం. సో ఒకటే ఉంటుంది, యాడ్ కాలం, డ్రాప్ కాలం, చేంజ్, ఇంతే మనం. ఓకే, ఇక్కడ వరకు నేర్చుకుందాం. డేటా ఆల్రెడీ ఉన్న కాలం నేమ్ అప్డేట్ అయింది. ఎర్రర్ త్రో చేస్తుంది. ఇన్ కేస్ మీరు నెంబర్ ఉన్న దాని మీద నెంబర్ టు వ్యార్కార్ అయితే మారిపోద్ది. ఇన్ కేస్ వ్యార్కార్ టు నెంబర్ కనుక డేటా టైప్ చేంజ్ చేస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, ఒకసారి అది ఇప్పుడు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ముందు మీరు ట్రై చేయండి. ఓకే, ట్రై చేసి మీకు అర్థం అయితే వెల్ అండ్ గుడ్, అర్థం కాకపోతే సండే కనెక్ట్ అవుతాం ఇలాంటి డౌట్స్. ఓకే, గో ఇన్ ఏ ఫ్లో. సో దీన్ని రన్ చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ అయింది. ఇన్ కేస్ సో ఇప్పుడు ఏంటి, వ్యార్కార్ నుంచి క్యార్కి చేంజ్ చేశారు. ఇన్ కేస్ జెండర్ని కస్టమర్ _జెండర్ కి చేంజ్ చేయాలనుకోండి, సేమ్ అదే చేంజ్. ఓకే, డన్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో జెండర్ అనేది ఏం అప్డేట్ అయింది, C_Gender కి అప్డేట్ అయింది. క్లియరా? సో కాలం నేమ్స్ మీరు చేంజ్ చేయగలరా? ఇప్పుడు కొత్త కాలమ్స్ యాడ్ చేయగలరా? కొత్త కాలమ్స్ డ్రాప్ చేయగలరా? Yes, sir. లాస్ట్ ది టేబుల్ నేమ్ రీనేమ్ చేయడం, అదొకటి రాసేసి వీళ్ళు క్లోజ్ ఆల్టర్ ఇక్కడతో ఆల్టర్ క్లోజ్ చేద్దాం. ఏ డౌట్ అడగండి. సార్ డేటాబేస్ మనం డేటా టైప్ తప్పిస్తే ఎగ్జిక్యూట్ కాదు సార్? అర్థం కాలేదండి. డేటా టైప్ మనం తప్పిస్తే ఎగ్జిక్యూట్ కాదా సార్? క్వశ్చన్ అర్థం కాలండి. తను ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు అంటే మనం మీరు data ఒక type డేటా టైప్ ఇచ్చారు కదండి, ఆ ఓకే, డేటా టైప్ అనేది చేంజ్ చేసి రన్ చేస్తే రన్ కాదా అని అడుగుతున్నాడు. రాదని చెప్తున్నాను కదా, ఒకసారి మీరు ట్రై చేయండి ఓన్ గా. మీ దగ్గర ఆల్రెడీ వర్క్ బెంచ్ ఉంది కదా, మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అది పేపర్ మీద రాసుకుని రన్ చేయండి. ఇన్ కేస్ మీకు అది ఎర్రర్ వచ్చినా అది ఎలా వచ్చిందో అర్థం కాకపోయినా విల్ కనెక్ట్ ఆన్ సండే. ఓకే, అంటే జెండర్ ఇచ్చే మీరు వర్చార్ ఇచ్చినారు సార్, ఇప్పుడు క్యారెక్టర్ ఇచ్చినారు సార్. అవునండి. అండ్ అయినా కూడా డేటా టైప్ మనం మార్చినా కూడా రన్ అవుతుంది కదా సార్? అంటే ఏ డేటా టైప్ ఇచ్చినా కూడా మనం రన్ అవుతుంది సార్? ఏ డేటా టైప్ ఇచ్చినా రన్ అయిద్దండి. ఇన్ కేసు టేబుల్లో డేటా ఉంటే ఎర్రర్ త్రో చేసిద్ది. ఓకే అండి. విల్ గో టు ద టాపిక్. లాస్ట్ ది టేబుల్ ని రీనేమ్ చేయడం. సో ఆల్టర్ టేబుల్ నేమ్. ఓకే, సో I will go in a point by point. ఓకే, సో లాస్ట్ అనమాట టేబుల్ ని రీనేమ్ చేయడం గురించి. దీని కమాండ్ ఏంటి? సో ఆల్టర్ టేబుల్ నేమ్ కామన్ గా ఉంటుంది. దెన్ కింద మార్క్ సెకండ్ లైన్ చేంజ్ అవుద్ది అనుకున్నా, ఇక్కడ టేబుల్ రీనేమ్ చేయడానికి ఏంటి, రీనేమ్ న్యూ టేబుల్ నేమ్. ఓకే, సో స్టూడెంట్ అని ఉంది, స్టూడెంట్ 1 కి రీనేమ్ చేశా. ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని రన్ చేస్తాను. రన్ అయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ రన్ చేస్తే రన్ అయితే ఎందుకు అవ్వదు? టేబుల్ అనేది రీనేమ్ అయింది. సో స్టూడెంట్ అనే టేబుల్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అయ్యలేదు. సో ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, సో స్టూడెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఈ టేబుల్ ఇప్పుడు నేను చూడాలంటే ఏం రాయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 1. క్లియర్ గా ఇక్కడ వరకు? ఓకే, సో మనం టేబుల్ క్రియేట్ చేసాం, టేబుల్లో కాలమ్స్ యాడ్ చేసాం, డ్రాప్ చేసాం, టేబుల్ డేటా టైప్ ని మాడిఫై చేసాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? సో మిగిలిపోయిన ఏంటి DDL ఇంకా? ఒకసారి మీరు ట్రై చేయండి. మామూలుగా అయితే 3 కమెంట్స్ పెట్టి రాస్తాం,
మల్టిపుల్ కాలమ్స్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి, కామా పెట్టి ట్రై చేయండి. ఓకే, సో ఇలా ట్రై చేయండి. ఓకేనా, కామా పెట్టి మల్టిపుల్ కాలమ్స్ పెట్టి ట్రై చేయండి, వర్క్ అయింది. ఓకే, సో విల్ కమింగ్ టు ద టాపిక్. ఇంకా మిగిలిపోయిన ఏంటి DDL-లో? డ్రాప్, ఇంకొకటి ఏంటి? ట్రంకెట్. దాని కమాండ్స్ వెరీ సింపుల్. సో దాని సింటాక్స్ చెప్తున్నా చూడండి. డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్, ట్రంకేట్, టేబుల్ నేమ్. ఓకే, సో ఇవి కమాండ్స్ అన్నమాట. సో నేను స్టూడెంట్ 1ని డ్రాప్ చేస్తున్నా చూడండి. సో డ్రాప్ చెప్పండి, డ్రాప్ టేబుల్ స్టూడెంట్ 1. Student 1. ఏమైంది? ఎర్రర్ త్రో చేస్తుంది, ఎందుకు? సో స్టూడెంట్ అనే టేబుల్ లేదు కదా సార్. లేదు కాబట్టి మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో స్టూడెంట్ 1 అని ఇస్తే ఇట్ విల్ డ్రాప్ ద టేబుల్. క్లియర్ ఇది డ్రాప్ అనేది. సో ట్రంకెట్ అనేది దేనికి వాడతాం అనుకున్నాం? డేటా మొత్తాన్ని ఫ్లష్ చేయడానికి వాడతాం అనుకున్నాం. సో టేబుల్లో డేటా లేదు కాబట్టి సో ముందు డేటా మొత్తాన్ని ఇన్సర్ట్ చేసి దెన్ విల్ డూ ద ట్రంకెట్ థింగ్. ఓకే, ఇక్కడతో DDL కంప్లీట్ అయింది. సో ఒకసారి DDL చూడండి. సో ఐ విల్ షో ద స్లైడ్. సో DDL ఈజ్ ఏ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్, మాడిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ డేటాబేస్ టేబుల్స్ అంటారు, డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అన్నారు. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏమేమి ఉంటాయి? టేబుల్స్, వ్యూస్, మెటీరియల్ వ్యూస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఉన్నాయి. సో వీటికి కూడా ఇవే కమాండ్స్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ వ్యూ ఉందనుకోండి, క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్. ఓకే, క్రియేట్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్. సో ఇవే కమాండ్స్ ఉంటాయి ఇంచుమించుగా. సో DDL కమాండ్స్ అనేది దేనికి వాడతాం? డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ని చేయడానికి, మాడిఫై చేయడానికి యూజ్ చేస్తాం. దాని స్ట్రక్చర్ ని మాడిఫై చేయడానికి కానీ దాన్ని క్రియేట్, మాడిఫై చేయడానికి యూజ్ చేస్తాం. సో దాని కమాండ్స్ వచ్చి క్రియేట్ అనమాట, క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఇన్ డేటాబేస్. ఆల్టర్ అనేది దేనికి వాడతాం? ఆల్టర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద డేటాబేసెస్. డ్రాప్ అనేది దేనికి వాడతాం? డిలీట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డేటాబేస్. ట్రంకేట్ అనేది దేనికి వాడతాం? డిలీట్ ఆల్ రికార్డ్ ఫ్రమ్ టేబుల్ అండ్ రీసెట్ ద టేబుల్ ఐడెంటిటీ టు ఇనిషియల్ వాల్యూ. ఓకే, పైన 3 వాటికి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అన్నారు. ట్రంకేట్ దానికి హైలైట్ చేశారు టేబుల్ అనేది. సో ట్రంకేట్ అనేది టేబుల్ కి వాడతాం. మిగతా 3 ఏదైతే ఉన్నాయో దాన్ని ఆబ్జెక్ట్స్ కి యూజ్ చేస్తాం. సో మిగతా ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ ఇంచుమించు సింటాక్స్ ఇలాగే ఉంటుంది. క్లియరా ఇక్కడ ఇది? సో మీరు DDL-లో ఓన్ గా టేబుల్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ మీరు ఓన్ గా చేయగలరుగా? ఓకే, ఏ డౌట్స్ లేవుగా DDL పరంగా? కెన్ వి గో టు ద నెక్స్ట్ టాపిక్? సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా, క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఎందుకు పెట్టారు? మీరు ఇనిషియల్ సెషన్స్ వినుంటే నేను డేటాబేస్ క్రియేట్ అయ్యేటప్పుడు ప్రీడిఫైన్ గా కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి అని చెప్పాను. సో ఆబ్జెక్ట్స్ ఏమేంటని చెప్పాను? టేబుల్స్, వ్యూస్, మెటీరియల్ వ్యూస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్. ఓకే, ఈ DDL అన్ని కంబైన్ అవుతాయి. మీరు డేటాబేస్ లో ఈ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి యూ కెన్ యూజ్ ఎనీ DDL కమాండ్. ఓకే, టేబుల్ వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు, మెటీరియల్స్ వ్యూస్ క్రియేట్ చేయొచ్చు, ఫంక్షన్స్, ప్రొసీజర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు, దెన్ ఆల్టర్ కూడా చేయొచ్చు. ఓకే, వేరే ట్రంకేట్ అనేది ఓన్లీ ఫర్ ద టేబుల్ లెవెల్. టేబుల్ లెవెల్లోనే వర్క్ అవుతుంది. క్లియర్ కదా? ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ ఏంటి? DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, సో దీని కమాండ్స్ ఏమేమి ఉంటాయి అనుకున్నాం? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, 3 ఉంటాయి. ఓకే, సో ఒక డేటా ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ అగైన్ ఏంటి మనకి ఏం కావాలి? టేబుల్ కావాలి. సో ఐఎమ్ క్రియేటింగ్ ద టేబుల్ అగైన్. సో స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నా. సో చూడాలంటే ఏంటి? స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, రన్ చేయడం కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి. సెలెక్ట్ చేయండి, మీరు ఏదైతే ఇనిషియల్ ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారో సెలెక్ట్ చేసి ఇక్కడ రన్ కమాండ్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ కమాండ్. దీన్ని క్లిక్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, క్రియేట్ టేబుల్ క్వైరీ రాసి ఆ టేబుల్ మొత్తాన్ని ఏదైతే క్వైరీ రాసారో ఆ క్వైరీ వర్క్ సెలెక్ట్ చేసి రన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు. ఓకే, ఇన్ కేస్ నాకు ఐడియా ఉందంటే ఇలా కర్సర్ ఇక్కడ పెట్టి ఇక్కడ రన్ చేసినా రన్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఇంకొంచెం ప్రో అవ్వాలనుకుంటే కంట్రోల్ ఎంటర్, కర్సర్ ఎక్కడ క్వైరీ మీద ప్లేస్ చేసి కర్సర్ ఎంటర్ కొట్టినా మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దెర్ ఈస్ a 3 way ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద క్వైరీ. క్లియర్ గా ఇది? సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేసా, దీంట్లో నేను డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో దీనికి సింటాక్స్ చెప్తా చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్
సో ఇక్కడ కాలమ్ నేమ్స్ ఇస్తారు అండ్ దెన్ ఈ కాలమ్స్ యొక్క వాల్యూస్ ని ఇక్కడ డిఫైన్ చేస్తారు. క్లియరా? సింటాక్స్ క్లియరా? సో ఇన్సర్ట్ టేబుల్ నేమ్, సో దెన్ యూ డిఫైన్ ద కాలమ్ నేమ్స్, దెన్ వాల్యూస్, ఆ కాలమ్ యొక్క వాల్యూస్ ని రైట్ సైడ్ డిఫైన్ చేస్తారు. సో స్టూడెంట్ టేబుల్లోకి క్వైరీ చెప్పండి ఇప్పుడు సింటాక్స్ బేస్ చేసుకుని ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్. సో కాలమ్స్ ఏమేమి ఉన్నాయి? ID, ఐడి కామా నేమ్ కామా ఈమెయిల్ email, ఫోన్ phone, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో దీని వాల్యూస్ ని రైట్ సైడ్ ఇస్తారు. సో వాల్యూస్, సో రైట్ సైడ్ ఏమి ఇవ్వాలి? సో ఐడి ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 1 ఉంది. సో రోల్ నెంబర్ 1 పేరు వచ్చేసి పవన్ అనుకోండి. అండ్ దెన్ ఈమెయిల్ ఐడి వచ్చేసి సో p@gmail.com. అండ్ దెన్ ఫోన్ నంబర్. సో ఫోన్ నంబర్ మనం క్రియేట్ చేసినప్పుడు ఏం క్రియేట్ చేసాం? బిగిన్ వాడాం. సో బిగిన్ కాబట్టి యూ క్యాన్ డైరెక్ట్లీ డిఫైన్ ద నంబర్. సో ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ వాడకూడదు. ఇప్పుడు నేను +91 పెడితే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, సో ఐఎమ్ డిఫైనింగ్ ద నంబర్స్ ఇక్కడ. అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్. వేర్ క్యాన్. ఓకే, ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం అంటే దీంట్లో +91 పెట్టి చూద్దాం. సో ఇది కన్వర్ట్ చేసుకుందాం ఆటోమేటిక్ గా, బట్ ఒరాకిల్ వాటిలో ఎర్రర్ త్రో చేసింది. ఓకే, ఇక్కడ ప్లస్ ని తీసేసింది, స్పెషల్ క్యారెక్టర్ తీసేసి ఓన్లీ నెంబర్ వరకే పిక్ చేసుకుంది. ఓకే, సో క్లియర్ కదా ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనేది? ఓకే, ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసేటప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలీదు. ఓకే, సో ఐఎమ్ పాసింగ్ ఎంటీ వాల్యూ హియర్. ఇంకొకటి, సో ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఇంకొక వేలో కూడా రాయొచ్చు. ఇంకో వే ఏంటంటే, సో ఐ కెన్ రిమూవ్ ద కాలమ్స్ అండ్ ఐ కెన్ డైరెక్ట్లీ డిఫైన్ ద వాల్యూస్. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ అయిందా? బట్ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే, ఇన్ కేస్ నేను ఫోన్ నెంబర్ అనేది డిఫైన్ చేయలేదు అనుకోండి, వాట్ ఇట్ విల్ డూ? ఇన్ కేస్ ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర, సో ఫోన్ నెంబర్ పాస్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఇలా పాస్ చేస్తే ఏమైంది? ఇట్ విల్ త్రో ద ఎర్రర్. null value. ఎర్రర్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే, కాలమ్ కౌంట్ డస్ నాట్ మ్యాచ్. ఓకే, ఏవైతే మీకు టేబుల్లో కాలమ్స్ ఉన్నాయో అవి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ తో మ్యాచ్ అవట్లా. సో ఇన్ కేస్ మీరు కనుక డైరెక్ట్ గా కాలమ్ నేమ్స్ ఇవ్వకుండా వాల్యూస్ డిఫైన్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ సో ఎన్నైతే కాలమ్స్ ఉంటాయో టేబుల్ అన్ని కాలమ్స్ ని డిఫైన్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ ఏదైనా కాలమ్ లో కనుక మీరు వాల్యూ లేదనుకోండి, కంపల్సరీ వాల్యూకి లెఫ్ట్ సైడ్ అనేది కాలమ్ నేమ్స్ అనేవి డిఫైన్ చేయాలి. ఓకే, సో ఒక్కసారి నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఇక్కడ నాకు ఏంటి ఫోన్ నెంబర్ తెలీదు. సో ఫోన్ నెంబర్ నేను పాస్ చేయట్లేదు కాబట్టి ఐఎమ్ పాసింగ్ ద ఓన్లీ దిస్ 4 వాల్యూస్. ఓకే, రోస్ ఇన్సర్ట్ అయినాయా? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, రికార్డ్స్ వచ్చినాయా? లాస్ట్ దాంట్లో మన ఫోన్ నెంబర్ పాస్ చేయాలి. ఓకే, సో మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో డిఎంఎల్ దేనికి వాడతాం? సో డేటా లెవెల్లో ఏదైతే టేబుల్లో డేటా ఉంటుందో దాన్ని మేనేజ్ చేయడానికి వి యూస్ డిఎంఎల్ అనేది యూస్ చేస్తాం. సో డిఎంఎల్ ఏమేం చేయొచ్చు? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో ఇన్సర్ట్ కి సింటాక్స్ ఏంటి? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, కాలమ్స్ అండ్ దెన్ వాల్యూస్. ఆ కాలమ్ రిలేటెడ్ వాల్యూస్ ని రైట్ సైడ్ డిఫైన్ చేస్తాం. సో ఒక్కసారి ఇక్కడ క్వైరీ చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ స్టూడెంట్ అండ్ దెన్ ఆ టేబుల్ ఉన్న కాలమ్స్ డిఫైన్ చేసాం అండ్ దెన్ వాల్యూస్ దాని రిలేటెడ్ ఆ కాలమ్స్ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో
దాని రిలేటెడ్ వాల్యూస్ ని రైట్ సైడ్ డిఫైన్ చేసాం. ఓకే, సో ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఇంకొక విధంగా రాయొచ్చు అనుకున్నాం. ఎలా రాయొచ్చు అనుకున్నాం? వీ కెన్ డైరెక్ట్లీ కాలమ్ నేమ్స్ అన్ని తీసేసి వాల్యూస్ డైరెక్ట్ గా డిఫైన్ చేయొచ్చు. బట్ డిఫైన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ లెఫ్ట్ సైడ్ అయితే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్ వాల్యూస్ ఇవ్వాలి. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఏం ఎర్రర్ త్రో చేస్తుంది? కౌంట్ డస్ నాట్ మ్యాచ్. రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న కాలమ్ టేబుల్ ఉన్న కాలమ్స్ ను మీరు ఇచ్చిన వాల్యూస్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇట్ విల్ త్రో ద ఎర్రర్. సో ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా ఇన్సర్ట్ స్టేట్మెంట్ పరంగా? సో నో డౌట్స్, రైట్? ఓకే, Hello. యా అడగండి. As per DOB, we are taking a string mandatory. సరే, క్లాస్ ఎండ్ లో డిస్కస్ చేద్దాం అండి. క్వశ్చన్ అర్థం కాలేదు, బట్ క్లాస్ ఎండింగ్ లో ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు పేపర్ మీద రాసుకుని ఉంచుకోండి. క్లాస్ అయిపోయిన తర్వాత 1 by 1 వెళ్దాం. ఓకే, సో ఇన్సర్ట్ స్టేట్మెంట్ పరంగా ఏదైనా డౌట్ ఉందా? లేదు కదా. సో సేమ్ తను ఇందాక అడిగారు కదా, ఇన్ కేస్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే. సో దీనికి కూడా మల్టిపుల్ ఉన్నాయి, బట్ ఐ విల్ నాట్ టెల్ ఆల్ ద థింగ్స్. స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి విల్ గో 1 by 1 ఓన్లీ. సో ఇలా కామా పెట్టి యూ క్యాన్ ఇన్సర్ట్ మల్టిపుల్ రికార్డ్స్ అనమాట. ఓకే, మీరు అది ఓన్ గా ట్రై చేయండి. డన్? ఇన్సర్ట్ వరకు క్లియర్ కదా? సార్ 100 రికార్డ్స్ ఉన్నా అట్లనే ఇన్సర్ట్ చేయాలా? 100 రికార్డ్స్ ఉన్నా అలా ఇన్సర్ట్ చేయొచ్చు అండి. కామా పెట్టి మీకు కావాల్సిన వాల్యూస్ అన్ని డిఫైన్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి చూడండి కావాలంటే. డేటాని ఇలా కొటేషన్స్ లోనే సింగిల్ కొటేషన్స్ లోనే ఇన్సర్ట్ చేయాలా సార్ అది? సింగిల్ కొటేషన్. ఐ మీన్ పవన్ అని పేరు రాశారు కదా, పైన కొటేషన్ పెట్టారు Yeah. కదా, అది కంపల్సరీయా లేకుండా కూడా తీసుకుంటుందా? ఒక్క నిమిషం అండి. న్యూమరిక్ వాల్యూస్ డైరెక్ట్ గా డిఫైన్ చేయొచ్చు. వెరాజ్ స్ట్రింగ్ కానీ టెక్స్ట్ వాల్యూస్ కానీ కంపల్సరీ కూడా కొటేషన్ లోనే డిఫైన్ చేయాలి. మరి ఫోన్ నెంబర్ కి సింగిల్ కమాండ్ ఇచ్చారు కదా సార్? ప్లస్ వాడాను కాబట్టి అలా ఇచ్చాను. ఇన్ కేస్ మీరు ఇది తీసేసి ఓకే. ఇట్ విల్ త్రో ద ఎర్రర్. అక్కడ కూడా ఐఫోన్ వాడారు కాబట్టి కొటేషన్స్ ఇచ్చారా డేట్ ఆఫ్ బర్త్ కి? అవునండి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ టెక్స్ట్ కానీ ఉంటే డబుల్ కోట్స్ అనేవి, సింగిల్ కొటేషన్స్ అనేవి ఇస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో రన్ చేద్దాం. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకేనా? క్లియరా? సో కామా ఇచ్చి మల్టిపుల్ వాల్యూస్ ఏవైతే ఉంటే అవన్నీ డిఫైన్ చేయొచ్చు ఇన్ కేస్ మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే. ఓకే, ఇన్సర్ట్ స్టేట్మెంట్ క్లియర్ కదా? సో కెన్ వి గో టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఏంటి? అప్డేట్ దేనికి వాడతాం? డేటా ఏదైతే ఉంటుందో ఇన్ కేస్ అది రాంగ్ ఉంటే దాన్ని మాడిఫై చేయడానికి అప్డేట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటి? రాజు అనే రికార్డ్స్ మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, సో దీంట్లో నేను దీని మొత్తాన్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో దీని సింటాక్స్ చెప్తున్నా చూడండి. నెక్స్ట్ సింటాక్స్ రాసే ముందు ఇంకొకటి చెప్తున్నాను. ఓకే, సో ఇలా డబుల్ ఇస్తే కామెంట్స్ అనమాట. కామెంట్స్ అంటే అది ఎస్క్యూఎల్ రీడ్ చేయదు. కామెంట్స్ అనేవి మీకు ఐడియా ఉంటుంది. సో ఏదైనా క్వైరీ రాసేటప్పుడు ఆ క్వైరీ ఎందుకు రాసాం, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక కోడ్ రాశారు, నెక్స్ట్ వచ్చే డెవలపర్కి మీరు ఆ కోడ్ ఎందుకు రాశారని ఐడియా రావాలంటే ఏం చేస్తాం మనం? కామెంట్స్ అనేది ఇస్తాం. కింద క్వైరీ దీనికి యూజ్ అవుద్ది, కిందది దీనికి వాడేవని తెలుసుకోవడానికి వాడతాం. సో దీంట్లో కామెంట్స్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇలా సింగిల్ లైన్ కామెంట్ అయితే ఇలా డిఫైన్ చేస్తాం, మల్టిపుల్ లైన్స్ కామెంట్ అయితే ఇలా డిఫైన్ చేస్తాం. ఓకే, సో దీంట్లో మీరు కావాల్సింది రాస్తారు. సో ఇప్పుడు అప్డేట్ కమాండ్ కి సింటాక్స్ రాస్తారు చూడండి. అప్డేట్ టేబుల్ నేమ్. ఓకే, సెట్ కాలమ్ నేమ్, ఏదైతే కాలమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో కాలమ్ నేమ్. ఓకే, దాంట్లో ఏ వాల్యూ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూ, దెన్ వేర్లో కండిషన్. ఓకే, సో ఇది అప్డేట్ కమాండ్ ఒక సింటాక్స్. ఓకే, నేను ఇప్పుడు క్వైరీ రాస్తా, మీకు అర్థమైంది, నో వరీస్. సో అప్డేట్ చెప్పండి, నేను స్టూడెంట్ టేబుల్ అప్డేట్ చేయాలనుకుంటున్నాను. అప్డేట్ స్టూడెంట్ టేబుల్. సెట్. సో దేని అప్డేట్ చేయాలనుకుంటున్నా? రాజుని ఇంకొక నేమ్తో అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో సెట్ దేని అప్డేట్ చేయాలనుకుంటున్నా? నేమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నా. నేమ్ ఈక్వల్ టు సమ్ మోహన్ అని అప్డేట్ చేస్తున్నా, మోహన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకోండి, ఈ కమాండ్ ఎంటైర్ టేబుల్ మీద అప్డేట్ అయిపోతుంది.
వేర్ కండిషన్ మెన్షన్ చేయలేదు. యా, సో పర్టికులర్ గా ఒక్క రికార్డ్ మీదే నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇన్ కేస్ నేను డేట్ ఆఫ్ బర్త్ మీద వేరే కండిషన్ లో డిఓబి పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమైంది, మొత్తం డేట్ ఆఫ్ బర్త్ అన్నిటికీ ఒకటే ఉంది కాబట్టి అన్ని డేటాబేస్ మీద సేమ్ నేమ్ ఇంపాక్ట్ అయింది. సో ఇక్కడ ఏంటి యూనిక్ గా ఉన్నది చెక్ చేసుకోవాలి. సో యూనిక్ గా ఏముంది దీంట్లో, ఐడి అనేది యూనిక్ గా ఉంది. సో వేర్ ఐడి ఈక్వల్ టు 3. ప్రీవియస్ క్లాస్ ఎవరు, సో అప్డేట్ కి క్వైరీ చెప్తారా, అంటే అప్డేట్ ది సేఫ్ మోడ్ ఆన్ చేసేది గుర్తులేదా? సేఫ్ మోడ్. యా, సేఫ్ మోడ్ ది సెట్ సో set SQL underscore save underscore update. యా యా నైస్ అండి. ఓకే, సో రియల్ టైంలో వచ్చేసినప్పటికి మీకు ఓకే MySQL ఈ ఫ్యూచర్ ఉంటుంది. సో రియల్ టైం వచ్చేటప్పటికి రియల్ టైం ఏదైతే మీరు వర్క్ చేస్తారో రియల్ టైంలో మీరు డేటా అప్డేట్ కానీ డిలీట్ కానీ చేయకూడదు. అంటిల్ క్లయింట్ చెప్పే వరకు మీరు చేయకూడదు. సో ఇన్ కేస్ చేయాలి అంటే దెర్ ఈస్ ఎ ఫ్యూ కమాండ్స్. సో అప్డేట్ చేయాలనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఉందని ముందు డిఫైన్ చేసిన తర్వాతే ఇట్ విల్ అలౌ యూ టు అప్డేట్ ద డేటా. సో దాని కమాండ్ వచ్చేసి సెట్ సేఫ్ మోడ్ SQL సేఫ్ మోడ్ అప్డేట్ 0. సో ఈ కమాండ్ యూజ్ చేస్తే అంటే ఇట్ విల్ అలౌ యూ టు అప్డేట్ ద డేటా. ఓకే, డేటా అనేది అప్డేట్ అయిందా? సో విల్ రైట్ ద సెలెక్ట్ క్వరీ హియర్. Hello, యా చెప్పండి. sir. What is the meaning of set SQL safe mode? యా, ఒక్క నిమిషం చెప్తా. సో ఇందాక చెప్పా కదా, సో MySQL కి దెర్ ఈస్ ఎ థంబ్ రూల్. సో వాళ్ళు కొన్ని రూల్స్ ఇస్తారు, మనం అది ఫాలో అవడమే. సో వాళ్ళ రూల్ ప్రకారం ఏంటంటే బై మిస్టేక్ ఎవరైనా డేటా అప్డేట్ చేయొచ్చు, డేటా డిలీట్ చేయొచ్చు. బై మిస్టేక్ తెలియకుండా పైన ఒక 4-5 అప్డేట్ కమాండ్స్ ఉన్నాయి, కింద వేరే సెలెక్ట్ క్వరీ ఉంది. మీరు సెలెక్ట్ క్వరీ రన్ చేసినప్పుడు పైన ఉన్న అప్డేట్ కమాండ్స్ కూడా బై మిస్టేక్ రన్ అయినాయి అనుకోండి, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ మిస్యూజింగ్, లైక్ డేటా అనేది చేంజ్ అవడం కానీ డిలీట్ అవడం కానీ జరుగుతుంది. సో అలాంటి జరగకుండా ఏంటంటే దెర్ ఈస్ ఎ కీస్. సో ఆ కీస్ చేస్తే ఇది కీ అనమాట. సో ముందు కీ ఆన్ చేసిన తర్వాత ఇట్ విల్ అలౌ యూ టు అప్డేట్ ద డేటా. ఓకే, సో దానికి ఏంటంటే ఆన్ చేయాలి. ముందు నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా, నాకు తెలిసే అప్డేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పడానికి వీఆర్ యూజింగ్ కమాండ్ సెట్ SQL సేఫ్ అప్డేట్. సో నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా, నాకు తెలిసే చేయాలనుకుంటున్నా అని ముందు డిఫైన్ చేస్తున్నారు. దెన్ యూఆర్ అప్డేటింగ్ ద డేటా. ఓకే, ఇది ఓన్లీ MySQL కి. Oracle Postgres లో మీరు డైరెక్ట్ గా అప్డేట్ చేసొచ్చు, ఇలాంటివి ఏముండవు. ఇది MySQL లోనే ఉంది. Okay, sir. These SQL safe update in a real time scenario, we are using that. వాడాలి కదండి, ఇప్పుడు అది లాక్ అయి ఉందంటే అది ఆన్ చేయాలనే కదా చెప్పాలి కదా. సో మీరు ఏదైనా వాల్యూ అప్డేట్ చేయమన్నారు రియల్ టైంలో, సో మీకు Okay. ఎర్రర్ త్రో చేస్తుంది, ఇట్ విల్ నాట్ ఎల్లో. సో ముందు ఏం చేయాలి, నేను తెలిసి అప్డేట్ చేయాలనుకుంటున్నాను, డేటాబేస్ కమ్యూనికేట్ చేయాలి. సో దానికి ఇది Okay, క్లియర్ okay. అది ఇప్పుడు ఆ కమాండ్ ఇవ్వకుంటే అప్డేట్ అవ్వదా సార్ అది? ఎలో చేయదండి. మీరు బై మిస్టేక్ చేస్తున్నారు అనుకుంటుంది అది. సో మీరు తెలిసి చేస్తున్నారని దానికి చెప్పాలి కదా. సో దానికి ఆ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే ఓకే. విల్ గో టు ద టాపిక్. సో నేమ్ అనేది అప్డేట్ అయిందా? ఓకేనా, రాజు నుంచి మోహన్ చేసా. ఇన్ కేస్ ఫోర్త్ రికార్డ్ కూడా వేరే నేమ్ అప్డేట్ చేయాలనుకుంటా. సో మీరు చెప్పండి మళ్ళీ. అప్డేట్ స్టూడెంట్ స్టూడెంట్ నేమ్ సెట్ నేమ్ ఈస్ ఈక్వల్ టు నేమ్ చేంజ్ చేసుకోవాలి. సో ఏ రికార్డ్ కి అప్డేట్ చేయాలనుకుంటున్నా? Their Four. ID equal to 4. 4. సార్ ఒక చిన్న క్వశ్చన్, ఒకసారి చాలా సార్ అది సేఫ్ మోడ్ ఆన్ ఇంకా ప్రతిసారి ఇట్ విల్ అలౌ యూ టు అప్డేట్ ద డేటా అంటిల్ ఈ సెషన్ వరకు. ఇన్ కేస్ మీరు SQL వర్క్ బెంచ్ క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే యూ నీడ్ టు డిఫైన్ ద సెట్ మోడ్. ఓకేనా, సెషన్ వరకే ఉంటుంది. ఈ సెషన్ మీరు కనెక్ట్ అయ్యారు. మరి టేబుల్ లోని అప్డేట్ అయ్యి ఉంటుందా సార్? మరి అంటే ఇది టెంపరీ కింద మీరు అలా ఉండదండి, అది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అవి Oracle Postgres కి చెప్పాను. MySQL లో అంతా ఆటో కమిట్ ఉంటుంది, కమిట్ రోల్ బ్యాక్ అలాంటివి యూజ్ చేయాలి MySQL లో. ఓకే, అసలు ఆ టాపిక్ మర్చిపోండి. ఇన్ కేస్ Oracle Postgres కి వెళ్తే అవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే MySQL కి అవి గుర్తుపెట్టుకోవద్దు అందులో. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా? ఆఫ్ చేయొచ్చా? ఆన్ చేస్తుంది. 1 అండి ఆఫ్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? నో డౌట్స్ రైట్? సో లాస్ట్ డేట్ ఇంకా మిగిలిపోయింది.
డిలీట్ అనేది దేనికి వాడతాం? సార్ ఎక్స్ట్రా రికార్డ్ ఉంది ఓకే, లాస్ట్ గా ఇంకోటి రన్ చేస్తున్నా చూడండి. ఇది మీరు రియల్ టైమ్ లో చేసే మిస్టేక్ ఒకసారి చూపిస్తున్నా చూడండి. సో నేను ఇప్పుడు ఈ కమాండ్ రన్ చేస్తున్నా, ఏమైంది? సో ఇప్పుడు నేను ఏదైతే కమాండ్ రన్ చేయాలనుకున్నా ఒకసారి స్క్రీన్ చూడండి. హైలైట్ అయింది కదా? అప్డేట్ అవుతుంది. హైలైట్ అయిందా? ఎస్ సార్. హైలైట్ అవుతుంది కనిపిస్తుంది, హైలైట్ అయినట్టు హైలైట్ అయింది మీకు అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ చేస్తే ఏమైంది? ఎర్రర్ వస్తుంది సార్, ఎందుకంటే ఎక్కడ అనేది తెలియదు కదా అప్డేట్ అవ్వడానికి. ఎర్రర్ అయితే రాదండి, ఎందుకంటే అక్కడ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా సింటాక్స్ తప్పు రాసినప్పుడే ఎర్రర్ వస్తుంది, లేదా లేని ఆబ్జెక్ట్స్ ని కాల్ చేసినప్పుడే మీకు ఎర్రర్ వస్తుంది. అన్ని సీత అయిపోతుంది సార్, టేబుల్ అంతా సీత అయిపోతుంది. అన్ని డీటెయిల్స్ సీతాకి అప్డేట్ అవుతాయి. ఎందుకు? అక్కడ పేరు కండిషన్ ఇవ్వలేదు సార్. కండిషన్ నేను సెలెక్ట్ చేయాల, ఓన్లీ అప్డేట్ నుంచి. నాకు తెలిసి మీకు స్క్రీన్ మీద కనిపించట్లేదు కదా, హైలైట్ చేసిన కనిపిస్తుందా? కనిపిస్తున్నారు సార్. ఓకే ఓకే, సో నేను ఒకసారి కర్సర్ పెడతాను చూడండి. నేను అప్డేట్ నుంచి ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని రన్ చేస్తున్నా. ఓకే, రన్ చేసినప్పుడు ఏమైంది అంటే ఒక్కసారి చెప్తున్నా చూడండి. అప్డేట్ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని నేను ఇలా సెలెక్ట్ చేసుకుని రన్ చేస్తాను. ఓకే, సో రన్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం టేబుల్ ఉన్న డేటా మొత్తానికి సీతాకి అప్డేట్ అయింది. ఎందుకంటే ఇన్ కేస్ మీరు వేరే కండిషన్ రాసిన, మీరు దాన్ని ఏం రన్ చేయమంటున్నారు, మీరు సెలెక్ట్ చేసుకుని వాటి వరకు రన్ చేయమనుకుంటున్నారు. సో కమాండ్ రన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా రన్ చేయండి. ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ సెలెక్ట్ చేసుకునే రన్ చేయండి. ఓకే, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ కంట్రోల్ ఎంటర్ కానీ లేదా పైన ఎగ్జిక్యూట్ కానీ చేసేయండి. సార్ బ్యాక్ కి ఏంటి సార్ కమాండ్? బ్యాక్ అంటే ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ వచ్చేయాలంటే అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు మీరు సీత కింద మార్చారు కదా సార్, ముందు టేబుల్ కావాలి అని రోల్ బ్యాక్ చేయలేమండి, రోల్ బ్యాక్ చేయలేం. అందుకే అంటుంది అప్డేట్ గా డిలీట్ చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. వన్స్ ఒకసారి అప్డేట్ అయినా లేదా ఒకసారి డిలీట్ అయినా ఇఫ్ వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. ఓకే, సో అందుకే సెట్ అప్డేట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో మనకు తెలిసే చేస్తున్నాం, దానికి ఎక్స్ప్లెయిన్ చేసి అప్డేట్ చేస్తున్నాం. క్లియర్ కదా ఇక్కడ వరకు? సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. రియల్ టైం వచ్చేటప్పటికి బ్యాకప్ సర్వర్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఇలా చేస్తే అది పెద్ద ఎస్కలేషన్ అయింది. వాళ్ళు మళ్ళీ 1 డే కూర్చుని ఆ బ్యాకప్ సర్వర్ నుంచి ఆ డేటా తెచ్చి రీప్లేస్ చేస్తారు. సో రియల్ టైంలో కూడా జరుగుతాయి ఇలాంటివి. సెలెక్ట్ ప్రాపర్గా రన్ చేయకుండా ఎలా పడితే అలా సెలెక్ట్ చేసి రన్ చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది, జాబ్స్ కూడా పోతాయి. సో ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు క్వైరీస్ ఏదైనా రన్ చేయొచ్చు, అప్డేట్, డిలీట్, ట్రంకేట్ ఈ 3 చాలా జాగ్రత్తగా వాడాలి. అవి టూల్స్ కూడా మీకు ఎర్రర్ త్రో చేస్తాయి. ఓకే, టూల్స్ కూడా మీకు ముందే చెప్తాయి డిలీట్ చేసే ముందు చేయొచ్చా లేదా, ఇలాంటివి కూడా ఉంటాయి. సో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లియర్ కదా? సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. లాస్ట్ ఏంటిది? డిలీట్. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మీకు హైలైట్ అవ్వట్లేదు బ్రో. నేను ఏం చేశా అంటే ఇప్పుడు ఈ కండిషన్ ఉంది కదా, మీకు హైలైట్ అవ్వట్లా. ఓకే, నా స్క్రీన్ చూడండి. నేను ఇలా సెలెక్ట్ చేశా. ఓకే, ఇన్ కేస్ నేను ఇలా మొత్తం సెలెక్ట్ చేసి రన్ చేస్తే ID4 వరకు అప్డేట్ అయింది. అలా కాకుండా నేను ఓన్లీ ఇక్కడ సీతా నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని రన్ చేశా. ఈవెన్ దో వేరే కండిషన్ ఉన్నా కానీ నేను సెలెక్షన్ ఏం చేశా, అప్ టు ఈ సెట్ వరకే సెలెక్ట్ చేసుకున్నా. దీనివల్ల ఏమైందంటే మొత్తం టేబుల్ ఉన్న డేటా మొత్తం మీద అప్డేట్ అయింది. సో 1 crore రికార్డ్ ఉంది, 1 crore రికార్డింగ్ మొత్తం సేమ్ నేమ్ అప్డేట్ అయిపోద్ది. ఓకే, సో కమెంట్స్ రన్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్డేట్ డిలీట్. సో అది హైలైట్ చేస్తుంది. ఓకే, లాస్ట్ ఏంటిది ఇంకా డిలీట్. సో డిలీట్ సింటాక్స్ అంటే డిలీట్ టేబుల్. ఓకే డిలీట్ సింటాక్స్ సపరేట్ ఉంటుంది. సో ఇందాక నేను మల్టిపుల్ కామెంట్స్ చూసాను, ఇప్పుడు సింగిల్ కామెంట్స్ పెడతా. ఓకే, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. ఓకే, సో ఇది స్టూడెంట్కి చెప్పండి. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వరకు రన్ చేసాను అనుకోండి, ఏమైంది? ఎంటైర్ టేబుల్ డేటా ఎంత డిలీట్. ఓకే, పర్టికులర్గా ఒక రికార్డే డిలీట్ చేయాలనుకున్నా. వేర్ నేమ్ ఈక్వల్ టు సీత అని ఇచ్చా, ఏమైంది అప్పుడు? టేబుల్ మొత్తం డిలీట్ అయిపోద్ది. సో నేను డిలీట్ చేసినప్పుడు కానీ అప్డేట్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ID బేసెస్ వెళ్తా. ఎందుకంటే నేమ్స్ అనేవి ఫోన్ నెంబర్స్, డేటాబేస్ లో నేమ్స్, ఫోన్ నెంబర్స్ మాక్సిమం సేమ్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో అలాంటి కండిషన్స్ లో మనం ఎప్పుడు కాలమ్స్ వాడకూడదు. పర్టికులర్ గా ID కాలమ్ బేసిస్ మీద వెళ్తాం మాక్సిమం రియల్ టైమ్ లో. ఎందుకని చెప్పా కదా, సో పవన్ అనే నేమ్ 2 ముగ్గురు ఉండొచ్చు. ఒక రికార్డ్ అప్డేట్ చేస్తే ముగ్గురు మీద కూడా ఇంపాక్ట్ అయింది. ఒక రికార్డ్ డిలీట్ చేద్దామన్నా 3 రికార్డ్ డిలీట్ అవుతాయి. సో ఎప్పుడు నేమ్ బేసిస్ మీద వెళ్ళకూడదు, వీల్ గో ఆన్ ID బేసిస్. వేర్ ID ఈక్వల్ టు 4 అనే రికార్డ్ డిలీట్ చేయాలనుకున్నా 4 అని ఇచ్చాను. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్.
సార్ ఇప్పుడు ఐడియల్ కూడా సేమ్ ఉంటే అప్పుడేం చేయాలి? ఐడీస్ ఏమి ఉండవు అండి. ఒకవేళ ఉంటే ఉండవు ఎందుకు ఉండవు అనేది కన్స్టెంట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తా. ఓకే, కంగారు పడద్దు. కన్స్టెంట్స్ ఎల్లుండి కానీ రేపు కానీ చెప్తా. సో అప్పుడు మీకు ఐడీస్ ఏమి ఎందుకు ఉండదు అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? దెర్ ఈస్ ఎ కన్స్టెంట్ కాన్సెప్ట్ లో ప్రైమరీ కీ అని ఒకటి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ప్రైమరీ కీ ఒక టేబుల్ మీద క్రియేట్ చేస్తుంది, డూప్లికేట్ రికార్డ్ ఉండే సార్. డూప్లికేట్ రికార్డ్. ఓకే, కన్స్టెంట్ కాన్సెప్ట్ లో నేను కవర్ చేస్తా. డోంట్ గెట్ వరీ. ఓకే, సో విల్ గో ద నెక్స్ట్ వన్. ఇంకేం మిగిలిపోయింది DDL DML లో? DKL కాదు, DDL DML లో మనం ఏది ట్రై చేయాలా? సార్ మెచ్ రన్ చేయాలా? ఏంటిది అది? ఆల్టర్ కాదు, లైక్ ట్రంకేట్ అనేది మనం చూడాల. ఎందుకంటే డేటా లేదు కాబట్టి చూడలేదు కాబట్టి ఇప్పుడు ట్రంకేట్ వాడదాం. సో కమాండ్ చెప్పండి, ట్రంకేట్. డైరెక్ట్ గా టేబుల్ నేమ్ ఇచ్చేయచ్చు. సో స్టూడెంట్. ఇప్పుడు ఏమైంది? టోటల్ టేబుల్ రికార్డ్స్ అనేవి డిలీట్ అవుతాయి. సో టేబుల్ ఏమైంది? ఎంటీ అయింది. ఓకే, సో ఇప్పుడు మీరు డిఫరెన్స్ చెప్పగలరా డ్రాప్ కి ట్రంకేట్ కి? డ్రాప్ లో ఎంటైర్ స్ట్రక్చర్ అనేది డిలీట్ అయిపోతుంది. ట్రంకేట్ లో ఓన్లీ డేటా మాత్రం డిలీట్ అయితే టేబుల్ అలానే ఉంటుంది. ఏంటండి? ట్రంకేట్ లో ఓన్లీ డేటా మాత్రం డిలీట్ అయితే టేబుల్ అలానే ఉంటుంది. టేబుల్ స్ట్రక్చర్ అలాగే ఉంటుందండి, ఓన్లీ డేటా మాత్రమే డిలీట్ అయింది. ఓకే ఓకేనా? స్ట్రక్చర్ అని గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ అంటే కాలమ్ నేమ్స్, కన్స్టెంట్స్ అలా ఉంటుంది. ఇన్ కేస్ ఇంటర్వ్యూలో డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్ అండ్ ట్రంకేట్ అన్నారు అనుకోండి. ఇన్ డ్రాప్ ఎంటైర్ స్ట్రక్చర్ విల్ బి డిలీటెడ్, వెరాజ్ ఇన్ ట్రంకేట్ ఓన్లీ డేటా విల్ బి డిలీటెడ్. ఇలా సింపుల్ గా చెప్పుకోండి. ఓకే, క్లియర్ కదా? ఒక్కసారి డిఎంఎల్కి వద్దాం. డిఎంఎల్ ఈజ్ ఏ అబ్రివేషన్ ఆఫ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిట్రీవ్, స్టోర్, మోడిఫై, డిలీట్, ఇన్సర్ట్, అప్డేట్ డేటా ఇన్ ఏ డేటాబేస్. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇంతకుముందు ఆబ్జెక్ట్స్ అన్నాం, ఇక్కడ ఏమంటున్నాం? డేటా అంటున్నాం. DDL DML కి బాగా గుర్తుపెట్టుకోండి. DDL లో ఏం చేస్తున్నాం మనం? ఆబ్జెక్ట్ లెవెల్లో కానీ టేబుల్ లెవెల్లో కానీ ఇంపాక్ట్ చేస్తున్నాం. DML లో ఏం చేస్తున్నాం? డేటా లెవెల్లో చేస్తున్నాం. క్లియర్ కదా? ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సో ఇన్సర్ట్ డేటా ఇంటూ ఏ టేబుల్, అప్డేట్ ఎగ్జిస్టింగ్ డేటా ఇంటూ ఏ టేబుల్, డిలీట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఏ టేబుల్. ఓకే, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సెలెక్ట్ క్వెరీ అనేది DQL కిందకి వస్తుంది. సో విల్ గో టు ద DQL నౌ. ఓకే, DDL DML మీరు చేయగలరా? ఓకే, చేయగలరు కదా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎన్నంతసేపు చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ రియల్ టైం ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే డ్రాప్ ప్లేస్ లో డిలీట్ వాడతారు, డిలీట్ ప్లేస్ లో డ్రాప్ వాడతారు. ఓకే, సో మీకు ఇది ఎప్పుడు పోద్ది అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే పోద్ది. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి, సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి, థర్డ్ ప్రాక్టీస్. ఈ మూడు ఉంటే మీకు ఈ DDL DML అనేది వచ్చేస్తుంది. ఓకే, DDL లో ఏమేమి ఉంటాయి చెప్పండి మీరే? DDL లో ఏమేమి ఉంటాయి? క్రియేట్, డ్రాప్, DML లో ఏముంటాయి? సెలెక్ట్, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి, మాడిఫై ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్ ఉన్న డేటాని డిలీట్, ట్రంకేట్ చేయడానికి వాడతాం. DML దేనికి వాడతాం? డేటా లెవెల్లో వాడతాం. డేటా ఇన్సర్ట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి. ఓకే, అగైన్ బ్యాక్ JNTU అనే కాలేజ్ తీసుకుంటే, సో మీరు JNTU కాలేజ్ అప్లికేషన్ డిజైన్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? సో ఫస్ట్ డేటాబేస్ని క్రియేట్ చేస్తారు. ఏదైతే కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాని రిలేటెడ్ టేబుల్స్ అన్ని క్రియేట్ చేసి ఆ టేబుల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఏమేమి తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ ఉంది, స్టూడెంట్ ఒక ఫామ్ ఫిల్ చేస్తాడు, ఆ ఫామ్ లో ఉన్నవన్నీ కాలమ్ నేమ్స్ లో పెట్టి ఆ కాలమ్ బేస్డ్ డేటా టైప్స్ ని డిఫైన్ చేస్తారు. ఓకేనా? టీచర్స్ ఉన్నారు, టీచర్స్ ఏమేమి డీటెయిల్స్ తీసుకుంటాం, ఆ టేబుల్ క్రియేట్ చేసి ఆ కాలమ్ రిలేటెడ్ ఫామ్ లో ఉన్న కాలమ్స్ ని పెట్టుకుంటాం. అలా సింపుల్ గా చేసుకుంటాం అనమాట. ఇవి DDL వాడి చేస్తాం. DML వాడి ఏం చేస్తాం? ఏవైతే డేటా ఫామ్ ఉందో ఆ ఫామ్ లోకి డేటా రికార్డ్స్, ఫామ్ ఫిల్ చేసి ఒక 100 ఇచ్చారు కదా, ఆ 100 రికార్డ్స్ తీసుకెళ్లి టేబుల్లోకి డేటా రూపంలో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఒక 1 డే ఈ రోజు ప్రాక్టీస్ చేయకపోయినా సరే రేపటికి డ్రాప్ కి, డిలీట్ కి ఎక్కడ వాడాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ప్రాక్టీస్ అయితే చేయండి. వాళ్ళు విన్నారు కదా DDL DML, బాగా ప్రాక్టీస్ చేయండి. క్లియరా? సో విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్, DQL అనమాట. సో DQL అనమాట. సో DQL అనేది దేనికి వాడతాం అంటే, ఒక 10 minutes లో క్లోజ్ అవ్వాలి, 15 minutes లో క్లోజ్ చేస్తాం. ఓకే, సో డేటాను రిట్రీవ్ చేయడానికి ఆల్రెడీ మనం సెలెక్ట్ కమాండ్ వాడాం. ఓకే, సో దీనికి కూడా సింటాక్స్ ఉంది. అండ్ ఇది కొంచెం వాస్ట్ సబ్జెక్ట్ DQL అనేది. ఓకే, దీని మీద మనం 1 week డిస్కస్ చేస్తాం. ఓకే, నో వరీస్. ఓకే, ఒక్కొక్క సింటాక్స్ చాలా పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. DQL సింటాక్స్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ కి, ప్రతి డేకి DQL కమాండ్ అనేది సింటాక్స్ అనేది నేను మారుస్తూ ఉంటాను రిక్వైర్మెంట్ ప్రకారం. ఓకే, సో దీని సింటాక్స్ బాగా ఫాలో అవ్వండి. సో దీని సింటాక్స్ వచ్చేసరికి ఏంటంటే సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో దీని మెయిన్ సింటాక్స్ అయితే ఇదే.
ఓకే, నేను మళ్ళీ రాస్తున్నా, ఇక్కడ చూడండి సింటాక్స్ రాస్తున్నా. సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. ఓకే, సో స్టూడెంట్ అనే టేబుల్ చెప్పండి సెలెక్ట్ స్టార్ కాదండి, మనం కాలమ్ నేమ్స్ అనుకున్నాం కదా. కాలమ్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి టేబుల్లో? ఐడి, నేమ్ అవన్నీ ఉన్నాయి కదా. ఐడి, నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, డిఓబి ఫ్రమ్ స్టూడెంట్. క్లియరా? సో ఇది యాక్చువల్ సింటాక్స్. ఓకే, కానీ ఇన్ కేస్ నేను ఇలా 20 కాలమ్స్ ఉన్నాయి, 20 కాలమ్స్ రాస్తుంటే నాకు టైం వేస్ట్ అవుతుంది కదా. సో అలా రాకుండా సింపుల్ గా స్టార్ పెట్టారు అనుకోండి, ఇట్ విల్ షో ఆల్ ద కాలమ్స్ అనమాట. సో ఇప్పుడు సింటాక్స్ ఏం మారింది? సెలెక్ట్ స్టార్, లేదా మీరు కాలమ్ నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో కాలమ్ నేమ్స్ ఎలా ఇస్తారు? కాలమ్ 1 కామా, కాలమ్ 2 కామా, కాలమ్ 3 కామా, కాలమ్ 4 సో ఆన్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఇదర్ నేను స్టార్ ఇస్తే అన్ని కాలమ్స్ వస్తాయి, లేదు నేను కాలమ్ నేమ్స్ ఇచ్చినా వస్తాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, సో నేను ఇక్కడ కాలమ్ నేమ్స్ అనేవి నా ఇష్టం అనమాట. నేను ఎన్ని కాలమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నానో అన్ని కాలమ్స్ డిఫైన్ చేస్తే చాలు. సో నేను 2 కాలమ్స్ చూడాలనుకుంటే 2 కాలమ్స్ ఇస్తాను, 3 చూడాలనుకుంటే 3 కాలమ్స్ ఇస్తాను. ఓకే, అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది మీరు ఎలా అయినా మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, డేటాబేస్లో ఉన్నది మారదు. ఇప్పుడు దాకా మీరు చేసినంత ఏంటంటే డేటాబేస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సెలెక్ట్ క్వైరీ అనేది డేటాబేస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఓకే, డేటాబేస్కి బయట వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేశారు? టేబుల్లో కాలమ్స్ ఫెచ్ చేయమన్నారు, చేసింది. ఇన్ కేస్ దాన్ని మాడిఫై చేయమన్నారు, డేటాబేస్లో మాడిఫై అవ్వదు. మీకు క్వైరీ వస్తుంది కదా, ఆ డేటాను లాగి దాన్ని మాడిఫై చేసి మీకు కావాల్సినట్టు చూపిస్తుంది. క్లియరా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తుందా? ఇక్కడ నేమ్ అని ఉంది, దీన్ని నేను ఫస్ట్ నేమ్ అని చూడాలనుకుంటున్నాను. ఓకే, సో నాకు ఇక్కడ ఏంటంటే ఎలియాస్ అనే కాన్సెప్ట్ ఉంది, నేను మళ్ళీ చెప్తా, డోంట్ వరీ. సో ఎలియాస్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఇక్కడ మనకి ఏమైంది? నేమ్ ప్లేస్లో ఫస్ట్ నేమ్ వచ్చింది. రియల్ టైం డేటాబేస్లో ఏముంటుంది? నేమ్ అనే ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏం చేసాం? డేటా ఆ మొత్తం టేబుల్ మొత్తం తీసి మనకు కావాల్సినట్టు మాడిఫై చేసి చూస్తున్నాం. సో ఇక్కడ అంతకుముందు ఏంటి? మొత్తం టేబుల్ మీద డేటాబేస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సెలెక్ట్ క్వైరీ అనేది ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఇది జస్ట్ మనం విజువలైజ్ చేసుకోవడానికి. విజువలైజ్ కూడా చేసుకునేటప్పుడు కూడా నాకు కావాల్సిన ఫార్మేట్లో విజువలైజేషన్ చేసుకోవచ్చు. క్లయింట్ ఉన్నాడు, నాకు అన్ని కాలమ్స్ వద్దు, 2 కాలమ్స్ చాలన్నాడు. టేబుల్లో 6 కాలమ్స్ ఉంటాయి, బట్ మీరు చూపించేటప్పుడు ఏం చూపిస్తారు? 2 చూపిస్తారు. నేమ్ వద్దు, నాకు ఫస్ట్ నేమ్ పంపి, లేకపోతే ఎక్స్ అని ఉంది, నాకు ఎక్స్ అంటే ఏం అర్థం కాదు కదా, నేమ్ అని పెట్టి పంపమంటున్నాడు. సో సెలెక్ట్ ఐడి కామా ఎక్స్ యాజ్ ఎ నేమ్ అని చెప్పి ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటాం. సో ఇప్పుడు దాకా చేసినంత డేటాబేస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇదేంటంటే మన విజువలైజేషన్ కోసం మనకు కావాల్సినట్టు మాడిఫై చేసుకుని మ్యానిపులేట్ చేసుకుని ఎలా కావాలంటే అలా దాన్ని తెచ్చుకోవచ్చు. డేటాను కానీ టేబుల్ కానీ. క్లియరా? ఇది ఏదైనా డౌట్ ఉంది ఇక్కడ వరకు? సో సెలెక్ట్ క్వైరీ డిక్యూఎల్ అనేది క్లియర్ కదా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. సింటాక్స్ అర్థమైందా? పోనీ సింటాక్స్ వరకు మీకు అర్థమైందా? ఎవరైతే క్వశ్చన్ సార్ ఒకసారి మళ్ళీ అర్థమైంది కదా? సింటాక్స్ చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఆర్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేసా? సెలెక్ట్ ఆల్ కాలమ్స్ ఇచ్చి ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే నాకు యాజ్ ఇట్ ఈస్ స్టార్ లేదు ఏదైతే ఉందో అదే వచ్చింది. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా? క్వైరీలో సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇచ్చారు. సో నాకు ఏమేమి వచ్చినాయి అవుట్పుట్లో? ఒక్కసారి రికార్డ్స్ కూడా ఇన్సర్ట్ చేద్దాం, సో కన్ఫ్యూజన్ ఉండదు. సో ఐడి నేమ్ వచ్చినాయి, అంతే కదా? సో డేటాబేస్లో 2 కాలమ్స్ ఉన్నాయా? చాలా ఉంటాయి. 5 అయితే 5, 6 అయితే 6 కాలమ్స్ ఉన్నాయి. బట్ నేను సెలెక్ట్ క్వైరీ వాడు ఏం చేశా? నాకు కావాల్సింది మాత్రమే తీసుకున్నా. అర్థమైందా? సో సెలెక్ట్ క్వైరీ ఏంటంటే డేటాబేస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, అది ఇండివిజువల్గా వర్క్ అయింది. సో దాన్ని ఎందుకు వాడతాం అంటే, ఒక టేబుల్ ఉంది, ఒక డేటా ఉంది, టేబుల్ కానీ డేటా కానీ ఉంది, దాన్ని తెచ్చుకునేటప్పుడు నాకు ఇష్టం వచ్చిన ఫార్మేట్లో లేదా క్లయింట్ అడిగిన ఫార్మేట్లో దాన్ని మాడిఫై చేసి నేను తెచ్చుకోవచ్చు సెలెక్ట్ క్వైరీ వాడి. ఓకే, సో సెలెక్ట్ క్వైరీలో మీరు ఏదైతే డేటా చూస్తున్నారో అది డేటాబేస్లో ఉండాలని లేదు. డేటాబేస్లో ఒక ఫార్మేట్లో ఉంటుంది, సెలెక్ట్ క్వైరీలో మీరు రాసిన క్వైరీ ఫార్మేట్లో ఉంటుంది. క్లియర్ ఇది? ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? మన టేబుల్లో 5 కాలమ్స్ ఉన్నాయి, బట్ నేను చూపించేటప్పుడు ఏం చూపించా? 2 చూపించా. సో ఆ టేబుల్లో 2 ఉన్నాయా? లేదు, 5 ఉన్నాయి, కానీ నేను చూపించినప్పుడు ఏం చేశాను? 2 చూపించా. ఓకే, సెలెక్ట్ క్వైరీ అనేది ఏదైనా ఇంపాక్ట్ చేస్తుందా డేటాబేస్ మీద కానీ, టేబుల్ మీద కానీ, డేటా మీద కానీ? చేయట్లా. చూసేటప్పుడు మాత్రం విజువలైజేషన్లో మనం మాడిఫై చేసుకోండి. క్లియరా ఇది?
సో ఇక్కడ అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ పాయింట్ అందరికి అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది కదా? టేబుల్లో 5 కాలమ్స్ ఉన్నాయి. విజువలైజేషన్లో నేను 2 చూపిస్తున్నాను, కానీ టేబుల్లో 5 అయితే ఉన్నాయి. చూపించాక 2 చూపించాను. ఇలాగే సెలెక్ట్ క్వెరీలో మీరు డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు, సార్టింగ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు డేటాలో వచ్చింది 3, 4 వచ్చింది. 4, 3 చేయాలనుకున్నా చేయొచ్చు. ఆర్డర్ బై వాడి చేస్తాం. ఓకే, నాకు 3 రికార్డే కావాలనుకున్నా, వేర్ కండిషన్ వాడతాం. సెలెక్ట్ క్వెరీలో వేర్ కండిషన్ వాడి 1 రికార్డ్ ఫెచ్ చేసుకుంటాం. ఓకే, లేదా మ్యానిపులేట్ చేయాలనుకున్నా 3 ఉంది, 30 చూపించాలనుకున్నా 3 into 10 చేయాలి. ఓకే, దానికి ఫంక్షన్స్ ఉన్నాయి. సెలెక్ట్ క్వెరీలో ఏదైనా వాడచ్చు, కానీ డేటాబేస్లో ఏముంటుంది? యాక్చువల్ రికార్డ్స్ ఉంటాయి. బట్ మీరు చూపించేటప్పుడు విజువలైజేషన్లో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు దాన్ని మాడిఫై చేసి చూపిస్తారు. సో దీన్ని ఏమంటారంటే డేటా అనలిస్ట్ అంటారు. డేటా అనలిస్ట్ పని ఏంటంటే టేబుల్లో డేటా ఉంటుంది, దాని క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం వాడి గ్రాఫ్లో డేటా కావాలి, ఈ ఫార్మేట్లో కావాలి, డాలర్స్లో ఉంది, రూపీస్కి మార్చాలి. వీటన్నిటికీ మనం సెలెక్ట్ క్వెరీ అనేది వాడతాం. సో సెలెక్ట్ క్వెరీ డేటాబేస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు, లేదా ఏది చేంజ్ చేయదు. ఓకే, బట్ మనకు కావాల్సిన ఫార్మేట్లో దాన్ని డేటాని ప్రింట్ చేసి ఇస్తుంది. క్లియర్ ఇక్కడ వరకు? ఏదైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? సార్, ఎందుకు సార్ వాడతాం? ఒకసారి డీబీ రన్ చేయరా? ఏంటండి? డీబీ రన్ చేయరా ఒకసారి? రన్ అయ్యే ఉంది కదా. అది టేబుల్ కదా సార్. అర్థం కాదు మీకు క్వశ్చన్. అంటే మీరు సెలెక్టెడ్ డేటాని డిస్ప్లే చేస్తున్నారు కదా, ఒకసారి టేబుల్ డేటా కూడా డిస్ప్లే చేస్తారు. యా, ఇప్పుడు టేబుల్ లో మనకు 5 కాలమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూపిస్తా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అన్న. సో ఇప్పుడు మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5 కాలమ్స్ ఉన్నాయి. ఓకే సార్. 2 కాలమ్స్ ఉన్నది, 2 కాలమ్స్ డిఫైన్. సో మీకు అవుట్పుట్ లో 2 కాలమ్స్ చూపిస్తుంది. రియల్ డేటాబేస్ 5 ఉన్నాయి. ఓకే, నేను ఇక్కడ ఏం సార్ చేస్తానంటే క్లియర్ సార్. ఆర్డర్ బై ఐడి డిసెండింగ్ అన్న. ఓకే, కింద డేటా పైకి వచ్చింది. డేటాబేస్ ఎలా ఉంటుంది? 3 తర్వాత 4 ఉంటుంది. బట్ నేను చూపించేటప్పుడు ఏం చేసా? 4ని పైకి తెచ్చా. ఓకే, అర్థమైంది కదా? సో సెలెక్ట్ క్వెరీ అనేది డేటా టేబుల్స్ మీద కానీ డేటా మీద కానీ ఎటువంటి ఇంపాక్ట్ చేయదు. బట్ మీకు కావాల్సిన ఫార్మేట్లో అది డేటా ఇస్తుంది. సో దీని మీద ఒక కంప్లీట్ జాబే ఉంది. డేటా అనలిస్ట్ అంటారు వాళ్ళని. సో వాడి పని ఏంటంటే పవర్ బిఐ, ట్యాబ్ల్యూ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి క్వైరీస్ రాసివ్వడమే. వాడికి కావాల్సిన ఫార్మేట్లో క్వైరీస్ రాసిస్తారు. దాన్ని డేటా అనలిస్ట్ అంటారు. ఇన్ కేస్ పవర్ బిఐ, ట్యాబ్ల్యూ నేర్చుకుంటే సెలెక్ట్ క్వైరీ అనేది అన్నీ వచ్చి ఉండాలి. ఓకే, సెలెక్ట్ క్వైరీలో మనం ఏం చేస్తాం చెప్పి ఫిల్టరింగ్, సార్టింగ్, మ్యానిపులేషన్ 3 చేస్తాం. 3 వచ్చి ఉండాలి. వస్తే యూ కెన్ బికమ్ ఏ డేటా అనలిస్ట్. దాని మీద మీరు డైరెక్ట్గా జాబ్ కూడా అటెండ్ అవ్వచ్చు డేటా అనలిస్ట్ మీద. క్లియరా ఇది? ఓకే, సో డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్ ఏదైనా డౌట్ ఉందా? ఓకే, మీరు ఇవాళ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడతో ఎండ్ చేద్దాం. టైం కూడా అయిపోయినట్టుంది. ఓకే, టైం సార్ ఈ రికార్డెడ్ సెక్షన్స్ యూట్యూబ్ లో ఉంటాయా సార్? యా, మీకు టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తానండి. ఒక్క నిమిషం అండి, రికార్డింగ్ స్టాప్ చేస్తాం. సో 1 minute క్వశ్చన్స్ రికార్డింగ్ స్టాప్ చేసిన కలుద్దాం.